ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ ద మాసెస్ కి ప్రశాంత్ నీల్ డైరెక్టర్ ఆఫ్ ద మాసెస్ తోడయ్యాడు. సో ఇట్ విల్ బి అన్ ఎక్స్ప్లోజన్ ఫర్ ద మాసెస్. ఈ మొత్తం గ్లిమ్స్ లో నా ఫేవరెట్ షాట్ మాత్రం దెన్ The devil was born. 2 minutes 39 seconds. ఆ డెడ్ బాడీస్ మీద నుండి కెమెరా ప్యాన్ అవుతూ దూరం నుండి ఒక వైట్ షాట్ లో అలా మౌంటైన్స్ మధ్యలో ఎన్టీఆర్ అలా వెనక్కి కత్తి పట్టుకుని ఉంచుంది. ఇట్ వాస్ స్పీచ్లెస్ అంతే. ఆ సెటప్ కానీ, ఆ సినిమాటోగ్రఫీ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఇట్ వాజ్ లైక్ హాలీవుడ్ లెవెల్ మేకింగ్. ఒక మ్యాడ్ మ్యాక్స్, ఒక డ్యూన్ లెవెల్ అవుట్పుట్ కనిపించింది. డ్రాగన్ గ్లిమ్స్ అనేది ఒక పాత్ బ్రేకింగ్ స్టెప్ అని చెప్పొచ్చు. జనరల్ గా గ్లిమ్స్ అంటే యావరేజ్ గా ఒక 30 seconds to 1 minute కట్ ఉంటుంది. బట్ ఈసారి ఎన్టీఆర్ నీల్ హ్యావ్ డిసైడెడ్ టు బ్రేక్ దట్. దే హ్యావ్ బ్రోక్ ఇన్ అన్ప్రెసిడెంటెడ్ వే విత్ ఆల్మోస్ట్ 4 minutes and 30 seconds గ్లిమ్స్. సినిమా అంటేనే ఫిక్షన్. ఆడియన్స్ ని ఒక 2.5 గంటల పాటు కట్టిపడేయడం. అది ఎంటర్టైన్మెంట్ తోనా, సోషల్ డ్రామాతోనా, ఫ్యాంటసీతోనా లేదా సైఫైతోనా అనేది డైరెక్ట్ విజన్ ని బట్టి ఉంటుంది. బట్ ప్రశాంత్ నీల్ మాత్రం తన వరల్డ్ బిల్డింగ్ తో ఆడియన్స్ ని మూవీలోకి తీసుకెళ్లిపోతాడు. అది కేజీఎఫ్ లో గోల్డ్ మైన్ అయినా, సలార్ లో కాన్సర్ సిటీ అయినా, అండ్ ఇప్పుడు డ్రాగన్ లో నార్కోటిక్స్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు. అక్కడ ఉండే రూల్స్, పాలిటిక్స్, పీపుల్ ఎమోషన్స్ తో మనల్ని కట్టేస్తాడు. అసలు కథ ఏంటి, ఇది ఎక్కడ మొదలైంది అని ఒక మొక్క ద్వారా ఏర్పడిన రాజ్యాలు, వాటి రాజులు, వాళ్ళ సేనలు, వాళ్ళ మధ్య గొడవలు, వారికి ఉన్న శత్రువులు, ఈ మొత్తాన్ని ఆపుదాం అనుకునే రక్షక భటులు, ఇలా సినిమా స్టోరీ మొత్తాన్ని ముందుగానే ఈ గ్లిమ్స్ ద్వారా మనకు చూపించేశారు. దీనికి రీజన్ నా ఒపీనియన్ అయితే సలార్ సినిమా అప్పుడు వచ్చిన ఫీడ్బ్యాక్ అవ్వచ్చేమో. అంటే సడన్ గా సెకండ్ హాఫ్ లో కాన్సర్ అనే సిటీ, అక్కడున్న క్యారెక్టర్స్, పాలిటిక్స్, ఇలా అన్నీ ఒక్కసారిగా చెప్పేసి మూవీలోకి వెళ్ళిపోవడం వల్ల క్యారెక్టర్స్ అర్థం కాక లేదా స్టోరీ కనెక్ట్ కాకు ఇనిషియల్ గా కొంచెం సెట్ బ్యాక్ వచ్చింది. హవెవర్ ఎవరైతే సెకండ్ టైం చూసారో అప్పుడు చాలా క్లియర్ గా అర్థమైందని, మూవీ నచ్చిందని చెప్పి అన్నారు. సో ఈసారి డ్రాగన్ మూవీకి అలా జరగకూడదని చెప్పి మొత్తం వరల్డ్ ని అండ్ క్యారెక్టర్స్ ని గ్లిమ్స్ లోనే ఇంట్రడ్యూస్ చేశారు. సో రిలీజ్ టైం కి ఆడియన్స్ కి ఇవన్నీ ముందే అర్థం కావటం వల్ల డైరెక్ట్ గా డ్రామాలోకి తీసుకెళ్లిపోవచ్చని ప్లాన్ చేశారేమో. ఎన్టీఆర్ రీసెంట్ గా సోషల్ మీడియాలో ఆయన లుక్స్ మీద చాలానే ట్రోలింగ్ జరిగింది. హవెవర్ గ్లిమ్స్ లో హిస్ లుక్స్ ఆర్ వే బెటర్. బట్ స్టిల్ ఆర్ఆర్ఆర్ టైంలో ఆయన ఉండుంటే ఇంకా బాగుండేదేమో. సో మీకు ఈ గ్లిమ్స్ అండ్ ఎన్టీఆర్ లుక్స్ ఎలా అనిపించాయో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాలీపల్స్.